వాట్ ఇస్ దిస్? ఎక్కడికి వెళ్తున్నావు? ఇది మేనర్స్ కాదు. స్టాప్ ద మ్యూజిక్, స్టాప్ ద మ్యూజిక్ గ్యాస్, స్టాప్ ద మ్యూజిక్. నేనేం చెప్పాను? ఇది నీ పార్టీ. ఉంది తాగి పే చేసి మరీ వెళ్ళు. ఓకే గైస్, ఏమంటారు? గైస్, ఇది సలీం పార్టీ. సలీమే పే చేయాలి కదా. సలీమే పే చేయాలి. సలీమే పే చేయాలి. సలీమే పే చేయాలి. నా బ్యాగ్ ఎక్కడా? నా బ్యాగ్ ఎక్కడా? బీ కేర్ఫుల్. రాస్కల్స్. ఇక్కడ ఒరిజినల్ గా ఉంటే ఎవరికి నచ్చదు. ఒరిజినల్ లా కాకుండా జెరాక్స్ లా బతకాలి. దాని పేరే అడ్జస్ట్మెంట్. మీరంతా ఈ సొసైటీలో బతకడానికి అన్ఫిట్. ముష్టెత్తుకోండ్రా. తప్పు చేసే వాళ్ళందరినీ మంచోళ్ళు అంటున్నారు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? నో పార్కింగ్. చూడు, ఎవరిది తప్పు ఇక్కడ? నో పార్కింగ్ లో బండి పార్క్ చేసే వాళ్ళందరూ మంచోళ్ళు అయ్యారు. నేను చెడ్డోడయ్యాను. ఎవరయ్యా నువ్వు? ఆ బైక్ నాది. ఏంటి బే సౌండ్? ఏంటి సౌండ్? సారీ. మీలాగే నేను మంచోడిని అయిపోయాడా? ఏంటి ఇప్పుడు చెప్పండి రా మంచోడని. ఆగరా. రైట్, ఆగో. చెప్పరా చెప్పరా. రాయ్, మీరెవడో నన్ను జులస్ తీసేయడానికి? నేను తీసి పారేస్తాను. రాయ్, నేను తీసి పారేస్తాను. రమ్య మళ్ళీ అందరినీ నేను తీసి పారేస్తాను. పోయిందే చూసారంట్రా? నేను తీసి పారేస్తాను రా. మీరేంట్రా నన్ను తీసి పారే? స్టాప్ 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 స్టాప్. సారీ బ్రదర్, సారీ బ్రదర్. లేవండి బ్రదర్, లేవండి. కమాన్. హలో మిస్టర్, ఇది వన్ వే, నీ వే కాదు. ఏంటది? అదెందుకు పెట్టారో? ఎందుకు? రూల్స్ అనేవి పాటించడానికి. ఎస్ సార్. ఓ, పోలీసా మీరు? ఏం పోలీస్? రూల్స్ పాటించమని చెప్పే మీరే రూల్స్ పాటించకుండా వెళ్తే ఎవడు సార్ రూల్స్ పాటిస్తాడు? సార్ ఏంటి సార్ చెప్పండి సార్. సారు మందు కొట్టొచ్చి మన దగ్గరే రూల్స్ మాట్లాడుతున్నారు. స్టేషన్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టు. కిక్కు దిగంగానే మన రూల్స్ ఏంటో సార్కి చూపిద్దాం. తప్పుగా ఏం మాట్లాడలేదు కదా పోలీస్. సార్, నేను డాక్టర్ని సార్. డాక్టరా? ఐడి కార్డు ఉందా? ఉంది సార్. సార్, ఏంటయ్యా అలా గుడ్లెల పెడుతున్నావు? వచ్చే దారిలో మిస్ అయింది సార్. మిస్ అయిందా? అసలు ఉంటే కదా మిస్ అవడానికి. మర్యాదగా ఆగో. ఆటో 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 ఆటో. సార్, అమీర్పేటకి వెళ్ళండి సార్. సార్, కొంచెం స్పీడ్గా వెళ్ళండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వెళ్ళండి. దిగరా. కిందికి దిగో. పోలీసులంటే సోంబేళ్ళు అనుకున్నావరా? ఇక్కడే నిన్నేసేయగలను. దిగరా, కిందికి దిగో. ఏమనుకున్నారా? కనీసం 2 ఏళ్లైనా నిన్ను లోపలేయకుండా విడిచిపెట్టినావు. పోలీసులు అంటే ఏంటో నీకు చూపిస్తాను. ఏంటో అటు ఇటు చూస్తున్నావు? దొంగ నాయనా. కాస్ట్లీ ఫోనే పెట్టుకున్నావే. ఈ ఫోన్ లాక్కున్నందుకే కదా ఎత్తుకుని పారిపోయావు.
అంత గొప్ప రహస్యం ఏం దాచేవేంటి ఇందులో? చూస్తా. మామనా? ఏయ్, అమ్మాయిల మాట కూడా ఉందా నీకు? ఏ ఏరియా మావయ్య ఏంటి నీకు? ఆయన నాకు పిల్లనిచ్చింది మామయ్య. పెళ్ళే కాలదన్నా మరి? వచ్చే వారమే నా పెళ్లి. పెళ్ళైతే ఇంకా అంతే సంగతులు. సన్నాయి వదలడానికి బదులు శంకు వదాల్సి వస్తుంది. అయ్యో పాపం. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తే బయటికి రావడానికి 2 ఏళ్లు పడుతుంది. పైగా నాన్ బెయిలబుల్ కేసు ఒకటి. జామీన్లో బయటికి రావాలంటేనే మినిమం 3 నెలలు పడుతుంది. ఈ విషయం మీ మామగారికి తెలియదా? ఉండు, నేను చెప్తాను. వద్దు సార్, ప్లీజ్, ఇది నా జీవిత సమస్య. వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు? హలో అల్లుడు గారు. హలో, ఎవరు? నేను S3 పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. అదేంటయ్యా, ఓ పచ్చి నేరస్తుడికి నీ పిల్లనిచ్చి కట్ట పెడతావా? సార్, కాల్చొద్దు సార్. పెళ్ళ పిల్ల ఉన్నవాడిని. చెప్పేది వినండి, వదిలేయండి. కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడవు, తాగవు, కొట్లాడవు. యునో దర్ ఇస్ నో పెప్పర్ అండ్ సాల్ట్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మినిమం 2 సంవత్సరాలు నువ్వు జైలు నుంచి బయటికి రాలేవరా? రేయ్ సలీం, ఏంటరే నువ్వేదో పెద్ద గాంధీ అనుకుంటున్నావా? బుర్రలేనోడా. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? పిచ్చిదాయాల. ఇక నేను చేసింది ఆపరేషన్ కూర్చుందే సుదే. లారే రారా. పడుకోబాకరాలే, నేను గిఫ్ట్ కార్ లో వస్తున్నాను. BMW. ఆఫ్టర్ ఆల్, ఒక కార్ కోసం 1000 మంది ప్రాణాలతో ఆడుకునే నీకు బెస్ట్ డాక్టర్ అనే బిరుదు, అది కూడా 2 సార్లు. అది నేను సర్వీస్ చేసి తీసుకున్నదిరా. నేను తలుచుకుంటే నీకెక్కడ పని లేకుండా చేయగలను. ఇంకొక మాట మాట్లాడావో ప్రాణాలతో పోస్ట్మార్టం చేసేస్తాను. Hey, stop the music. సలీం, మళ్ళీ రావనుకున్నాను. ఎంత మందు కొట్టినా తట్టుకునేటప్పుడు హే ఒక స్మాల్ ఇచ్చగా. Take him out. Take him out, I say. ఏంటో టేక్ మౌట్? హాస్పిటల్ నడుపుతున్నావు నువ్వు? నిలువు దోపిడిరా. రోగాలతో వచ్చేవాడ రక్తం తాగి చిందులేసి నువ్వు నన్ను అంటున్నావా ట్రబుల్ మేకర్ అని? పుట్టుక దగ్గర నుంచి పోస్ట్ మార్టం వరకు డబ్బు 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 డబ్బు.
డాడీ మస్కారా ఫోసు మతిపోయే ఎవరు మీరు ఏయ్, లోపలికి ఎలా వచ్చారు? అసలు ఎవరు మీరంతా? ఎవరు మీరు? వదలండి! ఎవరో చూడరా. వదలండి! ఎవడ్రా నువ్వు? ఇంతకు ముందే అందిన సమాచారం. హోమ్ మినిస్టర్ శ్రీ ధర్మమూర్తి కొడుకు గురుని గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో బెదిరించి బందీగా పట్టుకున్నందువల్ల హోటల్ వైట్ ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది.
ఇంతకు ముందే అందిన సమాచారం. గుర్తు తెలియని ఓ అదృశ్య వ్యక్తి హోమ్ మినిస్టర్ ధర్మమూర్తి కొడుకుని తుపాకీతో బెదిరించి బందీగా పట్టుకున్నాడు. వైట్ ప్యాలెస్ హోటల్ 15వ అంతస్తులో హోమ్ మినిస్టర్ కొడుకుని బందీగా ఉంచినట్టు తెలిసింది. అతన్ని రక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు తీసుకుంది.